హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. టైం అయితే 4:30. నిన్న నైట్ నుంచి అలా వర్షం పడుతూనే ఉంది విపరీతంగా, గాలి వాన అండ్ పవర్ కట్ కూడా. అయితే అంత ఒక్క పెట్టలేదు, ఎందుకంటే మనకి దసరా రోజుల్లో అని అంటే ఎలాగంటే శరన్నవరాత్రులు అంటారు కదా, వింటర్ వచ్చేస్తున్నది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, క్లైమేట్ చాలా బాగుంటుంది అండ్ మనసు కూడా మన ఆడవాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఈ టైంలో ఏంటంటే మనకి చూడండి కార్తీక మాసం రాబోతున్నది, చక్కగా మనం పూజ చేసుకోవచ్చు, దేవుడి వైపు ధ్యానం ఎక్కువ ఉంచుకుంటాం అనమాట బేసిక్గా మన ఆడవాళ్ళం. అంటే కొంతమందికి కార్తీక మాసం అంటే ఒక ఎలాగంటే రోజు తలస్నానం చేయాలా అండ్ రోజు నది స్నానం చేసేయాలా అని చెప్పేసి కూడా అంటారు. అయితే ప్రతిరోజు మనం ఏం అంటే తలస్నానం చెయ్యక్కర్లేదండి. ఒకటి మన హెల్త్ చూసుకోవాలి, మనసులో భక్తి ఉంచుకోవాలి, అంతేగాని నది అని అంటే కొంతమందికి వీలు అవుతుంది, కొంతమందికి దగ్గరలో ఉంటుంది. మరి ఇవాళ రేపు అపార్ట్మెంట్స్లో అంటే చూస్తున్నారు కదా, వాటర్ ట్యాపే ఉంటుంది కదా, కాబట్టి కొంచెం నేను చెప్పేది అండి, నేను ఏది ఫాలో అవుతున్నానో చెప్తున్నా. రొటీన్ అనేది ఒక అరగంట ముందర స్టార్ట్ చేసామంటే చక్కగా మనకి మన ఆరోగ్యం చూసుకొని స్నానం చేసుకొని, అంటే వేడి నీళ్ళు చల్ల నీళ్ళు ఏదో చూసుకొని స్నానం చేసేసుకొని మంచి ఉతికారేసిన బట్టలు కట్టుకొని ఒక అరగంట పావు గంట సేపు మనస్ఫూర్తిగా శ్రద్ధగా దేవుడికి ధ్యానం చేసుకున్నామంటే ఆ రోజంతా చూడండి డెఫినెట్గా పాజిటివ్గా వెళ్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ పూజ దగ్గర అంటే పూజ అయిపోయిందండి. పారిజాతం పువ్వులు అయితే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర చాలా, అంటే ఇప్పుడు సీజన్ కదా, బోల్డ్ అని దొరుకుతున్నాయి అనమాట. సో కొన్ని తీసుకొచ్చేసి అంటే దండ కడితే స్వామివారికి అలంకరణ చాలా బాగుంటుంది కదా. ఇంతకు ముందర కూడా మీతో చెప్పాను, ఒకటి ఆర్క్ లాగా నేను రెడీ చేస్తున్నాను అంటే ఒక హెడ్ బ్యాండ్ ఉంటుంది కదా, అది పెట్టానండి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు అంటారా పవర్ కట్ ఉంది, ఏంటి వండుదాం ఏంటి వండకూడదు, ఈరోజు ఏం చేద్దాం అని చెప్పేసి అలాగా ఆలోచిస్తూ ఇటు తిరుగుతున్నాను. వాటర్ కూడా మీకు తెలిసిందే కదా, పవర్ కట్ అయితే వాటర్ సంగతి. సో కొంచెం వాటర్ తోటే కొంచెం క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి. మరి నాకు ఇవాళ రోజులోని మా చిన్నప్పుడు అయితే సూపర్ సైక్లోన్ అని చెప్పేసి ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది, అదైతే గుర్తుకొచ్చిందండి. 10 days వరకు అంటే పవర్ కట్, ఆ తర్వాత ఎటువంటి సామాన్లు దొరకలేదు, అంటే చీకటి పడే ముందరే వండేసేవాళ్ళం. అండ్ సైక్లోన్ అయింది కదా, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లోని పపాయ చెట్లు అవన్నీ పడిపోతే వాళ్ళు మాకు ఇచ్చేవారనమాట. ఇస్తే రోజు ఇంచుమించుగా ఒక 1 week వరకు రోజు పపాయతోటి డాల్మా కానీ పప్పు కానీ, మరి మిక్సీతో మరేం పని చేయలేము కదా. ఈవెన్ అప్పుడైతే ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్స్ కూడా లేవు, రేడియో ఉండేది. అప్పుడు రేడియోలోని అంటే ఒక భయపడిపోయాం అనమాట, నెక్స్ట్ ఏ సైక్లోనా ఏంటా. అలాగే న్యూస్ కూడా వచ్చేది. మా తర్వాత అంటే మా ఊరు తర్వాత కటక్లో జగత్సింగ్పూర్ అయితే అది అప్పుడు మునిగిపోయిందనమాట. అది వింటుంటే ఇప్పటికీ ఆ భయం అయితే గుర్తుకొస్తున్నది అనమాట. మీలో ఎవరికైనా ఆ సైక్లోన్ గుర్తుకుందా? ఆ తర్వాత రాను రాను ఇప్పుడు మనకి ఎంత అవగాహన వచ్చేసిందంటే సైక్లోన్ వచ్చే ముందర కూడా హెచ్చరిక వచ్చేస్తున్నది, మనం కూడా సామాన్లను తీసుకొచ్చి జాగ్రత్త పడుతున్నాము, ఇవన్నీ కూడాను. సో ఎనీవేస్, మరి ఈ రోజు కూడా చేయబోతున్నాను పపాయ, అంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, నాకెందుకో ఈరోజు అలా చేయాలనిపించింది. సో ఇదిగోండి, ఫస్ట్ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని ఫస్ట్ చేసే పని పాలు మరిగిస్తాను. ఇదైతే నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ పాలు మరిగించడం పని అయితే చేస్తానండి. అండ్ ఒక్కొక్కసారి అలా బయటకు వస్తున్నాను, మన కెమెరాలో అయితే అంత క్యాప్చర్ అవ్వట్లేదు, నేను అదంతా షూట్ చేసి మీతో షేర్ చేసేద్దాము అని చెప్పేసి ఇదిగోండి రకరకాలుగా షూట్ చేస్తున్నాను. ఇంకాను ఇదిగోండి వచ్చేసాను. ఈరోజు డాల్మాలోని అంటే కందిపప్పు యాడ్ చేయను, ఓన్లీ శనగపప్పు అండ్ పెసరపప్పు అనమాట. అమ్మ అయితే చిన్న చిన్న ముక్కలు పపాయ కట్ చేసేసింది. కొన్ని పపాయలు ఏంటంటే చాలా స్వీట్గా ఉంటాయండి, అదైతే మనకి డాల్మా కూడా కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు చూసుకొని మనం కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నమాట. సో ఇదైతే అంత స్వీట్ లేదు కాబట్టి డాల్మా కూడా చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు క్లైమేట్ ఎలాగున్నా సరేనండి, నేను నా ఫుడ్ అనేది ఇన్ టైంకి తీసుకునేందుకు ట్రై చేస్తాను. అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ టైంకి కావాల్సినంత నేను అంది పెడతానండి. అంటే ఒకప్పుడు చూడండి, ఇప్పుడు మన ఆడవాళ్ళ సంగతే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఒకప్పుడు మనం లేట్ నైట్ తినడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, మనం ఒక ఏజ్కి వస్తున్నాం అనుకోండి, అంటే 20 బిఫోర్ ఉన్నాం అనుకోండి, అప్పుడు తినకపోయినా మన అంటే బాడీ సపోర్ట్ చేస్తుంది
చేస్తుంది, ఒళ్ళు అనేది ఆరోగ్యం సపోర్ట్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ 35 ఆర్ 40, ఆఫ్టర్ 40 అనుకోండి, మన డైట్ ప్లానింగ్ అనేది ఒక లిమిటెడ్గా వచ్చేయాలన్నమాట. అండ్ ఈవెన్ మన డైట్ కూడా తినేటప్పుడు చూడండి, గబగబా తినేస్తాం అనుకోండి, అది అస్సలు ఒంటికి పట్టదు. లేనిపోయిన ఆరోగ్య సమస్యలు ఏంటంటే మనకి ఎర్లీగా వచ్చేస్తాయి అనమాట. అలా కాదు, కూర్చున్నామంటే చిన్న చిన్న కడ్డి తీసుకొని చక్కగా మనం టైం తీసుకొని తినాలన్నమాట. గబగబా తినేయడం మింగేయడం అనేసి కాదు. ఆ తర్వాత రకరకాల డెఫిషియన్సీ కూడా మనకి కనబడుతుంది అనమాట. చిన్న మాటకి మనం అలసిపోతూ ఉంటాం, అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. అది ఏంటో కరెక్ట్గా మనం డాక్టర్ దగ్గర చూపించుకొని సలహా తీసుకొని, అసలు మనం స్కిప్ చేసేస్తాం, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళడమే మానేస్తామండి. అలా అస్సలు చేయకుండా, అశ్రద్ధ అస్సలు చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. డైట్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. మనది ఏంటంటే బోధన ఎక్కువైపోయిందా. ఇప్పుడైతే వచ్చేసాను ఆఫ్టర్నూన్కి. కొంచెం గుగ్నీ బఠానీలు అయితే నానబెట్టిన. ఏంటి అంటే మార్నింగ్ అంటే కొంచెం పూరి గుగ్నీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ డే కోసం ఇప్పుడు టైం దొరికింది కాబట్టి కొంచెం నానబెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఎటువంటి పొళ్ళు ఇలాంటివి ఏంటి చేయడానికి అయితే నేను ఈరోజు ఆ పనులు ఏంటి పెట్టుకోలేదు. వీడియో స్టార్టింగ్లో మీతో షేర్ చేస్తాను కదా కార్తీక మాసం విషయంలోని. అయితే ఏంటంటే రోజును తులసం చెట్టు దగ్గర మట్టి ప్రమితులు ఉంటాయి కదా, వాటితో దీపం అయితే పెడతానమాట. అయితే నాకు ఇత్తడి ప్రమితులు, ఇత్తడి కుందులు కూడా చాలా ఇష్టం అండి. అయితే రెగ్యులర్గా నేను దేవుడి దగ్గర వెండివే పెట్టేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇత్తడి అయితే ఒక అట్ట బాక్స్లో ఉంచేసాను. అవన్నీ కొంచెం 2-3 సెట్లు అయితే తీసానండి. అయితే ఇవి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, వీటికి కొత్త వాటిల్లాగా మెరవాలని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కొంచెం చింతపండు అండ్ కొంచెం పీతాంబరి ఉంటుంది కదా, అయితే ఇక్కడ చూసుకోవాలి, కొంతమందికి పీతాంబరి పడదనమాట, అంటే మంటలు వచ్చేస్తాయి చేతికి. సో అలా కాకుండా నాకు అలా లేదు, పడుతుంది. కొంచెం గోరువెచ్చటి నీటిలోని పీతాంబరి వేసాను అండ్ కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి. అంతే, ఈ మూడును కలిపేస్తే చాలండి. అండ్ ఈజియెస్ట్ వే ఏంటంటే క్లీన్ చేయడానికి కొబ్బరి పీచు, స్టీల్ పీచు తోటి మనం నార్మల్గా గిన్నెలు తోమే వాటితోటి దేవుడి సామాన్లు నేను క్లీన్ చేయడానికి ఇష్టపడిన అనమాట. అసలు ఇవాళ రేపు ఇత్తడి సామాన్లు కొనడమే మనం తగ్గించేసామండి. మనకి ఏమైనా డబ్బులు అంటే కూడుకున్నాయా, ఏమైనా సేవింగ్ చేసుకున్నామా అని అంటే ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీదే మనం ఇన్వెస్ట్ ఎక్కువ మంది పెట్టేస్తూ ఉంటాం. కానీ అలా అస్సలు చేయకూడదండి. ఏది మనం కొన్నామంటే అది మళ్ళీ అమ్మేసరికి మనకి ఎంతో కొంత డబ్బులు రావాలి. అదైతే నేను ఆలోచిస్తానమాట. ఇదిగోండి ఇత్తడి ప్లేట్స్ అయితే చూస్తున్నారు కదా, చక్కగా తెల్లగా వచ్చేసాయి. అండ్ కొబ్బరి పీచు అయితే సూపర్గా వదిలిపోతుంది. ఇది యాక్చువల్గా నేను తులసం చెట్టులో కొబ్బరి పీచు వేద్దాము అని చెప్పేసి ఉంచాను. సో ఇదిగోండి ఈ కుంది అంటే కొంచెం తీసుకున్నాను కానీ ఆయిల్ అనేది కారుతుంది. ఇది నా ఫేవరెట్ కుందండి. అంటే పెట్టేసామంటే ఆయిల్ అస్సలు లీక్ అవ్వదు, చాలా పాతకాలం ఉన్నాడు అనమాట. సో ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా కొంచెం అది నలుపుగానే ఉన్నది చూస్తున్నారు కదా, మరి దాంతో అంత కుస్తీ పడలేదు. ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకేంటండి సంగతులు, మన వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా మీ చేతితో డబల్ ట్యాప్ చేశారంటే వీడియోని తప్పకుండా చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారనమాట. సో మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదిగోండి మంచిగా క్లీన్ చేసుకున్నాను. అయితే మనలో చాలా మందికి ఒక కంప్లైంట్ ఏంటంటే మనకు గమనిస్తుంటాం, మచ్చల్లాగా అయిపోతుంటాయి తోమిన వెంటనే. సో దానికి ఏంటంటే చిన్న టిప్పు, ఎయిదర్ వెండి సామాన్లైనా ఇత్తడి సామాన్లైనా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మంచిగా పొడి నాప్కిన్ తోటి తుడిచేయాలన్నమాట. సో దట్ వాటర్ మరకలు అస్సలు ఉండవు, కొత్త వాటర్లా మెరుస్తాయండి. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మంచిగా ఒక పేపర్ పరిచేసి ఇవన్నీ ఆరబెట్టాను అనమాట. గాలికి ఆరుతాయి అండ్ ఏవైనా వాటర్ ఉంటే పేపర్కి అంటుకుంటుంది, అబ్జర్వ్ చేసేస్తుంది అని చెప్పేసి. సో చాలా నీట్గా అనిపించిందండి. ఈ కలెక్షన్ తోటి ఇది కనీసం ఒక 1 వీక్ వరకు నేను చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్పుడే వీధిలోకి మట్టి ప్రమితలు అమ్మడానికి వచ్చిందండి. ఒక ఆవిడ తీసుకుంటారని అడిగింది. అయితే చూసేసరికి అది హోమ్ మేడ్ అనమాట. ఆవిడ ఇంట్లో మట్టి తీసుకొచ్చేసి ఆవిడ స్వయంగా చేతితో చేసింది. ఎంత హార్డ్ వర్క్ తెలుసండి, నేను అసలు ఆశ్చర్యపోయాను. అయితే నాకు మరి కొంచెం లోతుగా ఉండాలన్నమాట నాకు కావాల్సింది. అయినా కూడా ఆవిడ హార్డ్ వర్క్కి మనం ఆన్లైన్ బోర్డు చూసేస్తుంటాం, కొనేస్తుంటాం. కానీ ఇలాంటి వాళ్ళకు కూడా మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి, ఎన్కరేజ్ చేయాలండి. సో ఫస్ట్ అయితే ఆమె చెప్పింది అవి తీసుకొచ్చిన కానీ వాటర్లో ఎంత అబ్జర్వ్ చేసింది తెలుసండి వాటర్. ఆ తర్వాత ఇదిగోండి ఇవైతే ఒక 15 రూపీస్ 20 రూపీస్ అనుకుంటాను. కొంచెం వాటర్లో అయితే వేసేస్తానండి. ఇంకా వీటితో చక్కగా మనం కలర్ వేసుకోవచ్చు, ఏమి లేకపోయినా చక్కగా ధూపం వేసుకున్న తులసం చెట్టుతో దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. నచ్చకపోయినా కామెంట్ చేయండి, మరొక మంచి బ్లాగ్తో అందరికి వస్తాను.
టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.